రాకుండా పోయింది. 2014లోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, ప్రత్యేక హోదా అయినా ఇవన్నీ కూడా సాకారం అవ్వాల్సి ఉంటే బీజేపీ పార్టీ ఉద్యమాన్ని 2014లో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి నెరవేర్చింది. ఇది అహంకారం కాకపోతే కడప స్టీల్ ఫ్యాక్టరీ రైల్వే చేయాలి అన్నది విభజన హామీ అయితే కుదరదు అని చెప్పింది బీజేపీ పార్టీ. ఎంత ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత చిన్న చూపు కాకపోతే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీకి పోయిన 5 సంవత్సరాలైనా ఇప్పుడైనా అంతకు ముందైనా అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు గారు. వచ్చిన విభజన హామీ కూడా నెరవేర్చకపోయినా అదే బీజేపీ పార్టీ యువట్టు పాడుతూ తిరిగారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ బీజేపీ పార్టీ మేము కట్టము అని తేల్చి చెప్పాక ఆఖరికి ఇక చంద్రబాబు గారు అధికారంలోంచి ఆయన టర్మ్ అయిపోయింది అన్న టైంలో 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాపీగా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎన్నికల కోసమన్నా వాడుకుందాం అనుకున్నారో ఏమో, కడప స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర మళ్ళీ ఇంకో ఈ టెంకాయలతో మళ్ళీ శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన స్థలంలో కాకుండా స్థలం మార్చి చంద్రబాబు గారు మళ్ళీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. చంద్రబాబు గారి ప్రకారము 4,000 ఎకరాలు భూమి ఇచ్చి 3 మిలియన్ టన్నుల ప్లాంట్ కట్టాలి అన్నది చంద్రబాబు గారి ఉద్దేశం. తీరా 6 నెలలు అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయాయి, చంద్రబాబు గారు ఓడిపోయారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన 6 నెలలకు మళ్ళీ ఇదిగో టెంకాయ మళ్ళీ కొట్టారు. మళ్ళీ ఇంకొక స్థలం మార్చి ఆయన మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు, ఎన్నికలు 6 నెలలు ఉంది అనంగా టెంకాయ కొట్టే దాన్ని మోసము అంటారు, అదే అధికారంలోకి వచ్చిన 6 నెలలకే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు అని ఆస్కర్ డైలాగులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. చిత్తశుద్ధి అంటే ఏమిటో నేను 3 ఏళ్లలో చూపిస్తా, ఈ ప్లాన్ కట్టాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట. ఏ చెమ్మలమడుగులో నేను పుట్టాను, పుట్టిన రుణం తీసుకుంటారు అని ఇదిగో టెంకాయ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది 2019. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాలయాపన వల్ల ఆ కాలం గడిచిపోయింది. 3 ఏళ్ల తర్వాత అసలు కట్టెడు మట్టి కూడా పోసింది లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే టెంకాయ కొట్టాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు, మళ్ళీ వేరే కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తున్నామని చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3,500 ఎకరాలు ఇస్తున్నాము జిందాల్ స్టీల్, JSW సంజయ్ జిందాల్ గారు, జిందాల్ స్టీల్ వాళ్ళకు ఈ ఫ్యాక్టరీని అప్పచెప్తున్నాము, 3 మిలియన్ టన్నుల ఫ్యాక్టరీని వాళ్ళు కడతారు అన్నారు. అదే సంజయ్ జిందాల్ గారు ఆ రోజు చెప్పిన మాట 2019లో శంకుస్థాపన 2023లో జగన్మోహన్ రెడ్డి గారు